ప్రధాని మోదీగా 12 ఏళ్లు పూర్తి చేసిన అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చొరబాటుదారులు రాకుండా, తీవ్రవాదులు రాకుండా, అలాగే ఇతర కార్యకలాపాలు జరగకుండా ఒక వ్యవస్థను నిర్మాణం చేసే అవకాశం 75 సంవత్సరాల తర్వాత మనకి రావటం జరిగింది. ఆ విధంగా ఇవాళ మొత్తం బెంగాల్ యొక్క విజయంతో దాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. దేశం సురక్షితంగా ఉంది అని తప్పనిసరిగా చెప్పే విధంగా దేశం ముందుకెళ్ళింది. అలాగే దేశానికి సంబంధించిన అన్ని రకాల రంగాల్లో, అంటే ప్రపంచంలో భారతదేశం ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదు. ఆ విధంగా దేశం యొక్క జీడిపితో సహా మిగతా అన్ని రకాల వ్యవసాయం మనకి ఉండే ఏదైతే ఫారెన్ రిజర్వ్స్ ఎప్పుడూ లేని విధంగా మన ఫారెన్ రిజర్వ్స్ $680 బిలియన్ మన దగ్గర రిజర్వ్స్ ఉండటం, అలాగే కేవలం రిజర్వ్స్ అనే కాదు, అలాగే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా గత 12 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం, అలాగే మన సెన్సెక్స్ FIIs ఏవైతే ఉన్నాయో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉండే పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం, ఆ విధంగా మన సెన్సెక్స్ పెరగటం, అలాగే అన్ని రకాల రంగాల్లో కూడా వృద్ధి రేట్ ఏదైతే ఉందో మనకి గణనీయంగా పెరగటం, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశాలు కానీ గమనిస్తే ఎప్పుడూ లేని విధంగా మౌలిక సదుపాయాలు సుమారు మన ఎయిర్పోర్ట్స్ సుమారు 78 ఉంటే ఇవాళ సుమారు 172 వరకు ఎయిర్పోర్ట్స్ పెరగటం, రహదారులు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా సుమారు 60 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో కేవలం 30,000 కిలోమీటర్లు వేస్తే ఇవాళ అది సుమారు 170,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఈ దేశంలో నిర్మాణం అవుతున్నాయంటే కేవలం దాని స్కేలే కాదు, దాని స్పీడ్ ఏదైతే ఉందో అది కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ విధంగా గతంలో కేవలం 11 కిలోమీటర్లు వేయగలిగే పరిస్థితి ఇవాళ 33 కిలోమీటర్లు పర్ డే వేసే విధంగా వ్యవస్థ నిర్మాణం కావటం, ఆ విధంగా దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మన గతిశక్తి అంటున్నామో అన్ని రకాల రంగాలు పెరగడానికి గతిశక్తి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ విధంగా హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేశ స్వతంత్రానికి వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంతైతే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసామో గత 12 సంవత్సరాల్లో దాని దీటుగా దానికనే ఎక్కువే ఖర్చు పెట్టాం. ఆ విధంగా దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క మార్పు, ఆ విధంగా సమృద్ధి సాధించాం దేశం. ఆ విధంగా దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు కూడా చేయటం జరిగింది. దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అత్యంత తగ్గించుకునే పరిస్థితి కూడా తీసుకురావటం, ఆ విధంగా మనం డిఫెన్స్ సెక్టర్లో కానీ గమనిస్తే మన యొక్క డిపెండెన్స్ ఆన్ ఫారెన్ ఇంతకుముందు సుమారు 92% ఉండేది, అది ఇప్పుడు 68%కి పడిపోయింది. అలాగే ఏదైతే మెడికల్ డివైజెస్ ఉన్నాయో అనేక రకాల వైద్య రంగానికి సంబంధించిన ఉన్న వాటిపైన గతంలో 99% ఉండేది, ఇవాళ అది చాలా తక్కువ, సుమారు 38% పైన మనం విదేశాలపైన డిపెండ్ అయ్యే విధంగా దేశవ్యాప్తంగా మనం మెడికల్ డివైస్ పార్క్స్ నిర్మాణం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నాం. అలాగే దేశానికి సంబంధించిన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలతో ఉండే మనకు ఉండే సంబంధాలు ఏవైతున్నాయో ఎప్పుడూ లేని విధంగా బలంగా ఉన్నాయి. అన్ని దేశాలతో మనం పెట్టుకున్న రిలేషన్స్ సుమారు 38 దేశాలు వాటి సంబంధించిన అత్యున్నత పురస్కారాలు ఏవైతుంటాయో ఆ పురస్కారాలు నరేంద్ర మోడీ గారికి వచ్చింది. సుమారు గల్ఫ్ దేశాలు సుమారు 12 ఉంటే దాంట్లో 8 దేశాలు వాటికుండే అత్యున్నత ఏవైతే పదవులు ఉన్నాయో వాటి యొక్క పురస్కారాలు అవార్డ్స్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వటం, ఆ విధంగా దేశం ప్రపంచవ్యాప్తంగా ఉండే సంబంధాల కారణంగా ఇవాళ G20కి మన చైర్మన్షిప్ ఇచ్చినప్పుడు ఏ విధంగా స్వాగతం పలికి మొత్తం ప్రపంచాన్నంతా భారతదేశం ఏ విధంగా చూస్తుంది, వసుదైవ కుటుంబకమైన ఆలోచన, వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్ వన్ ఫ్యామిలీ అనే ఒక ఆలోచన ఏదైతుందో మొదటిసారి ప్రపంచానికి అందించిన నేత నరేంద్ర మోడీ గారు. అలాగే రేపు జూన్ 21న మనం చేసుకునే ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆ విధంగా ఆ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరంలో ఒకే చైతన్య శక్తి రావాలి, ప్రపంచం అంతా ఒకటిలా ఉండాలి అనే ఒక ఆలోచనకి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. కేవలం అదే కాదు, ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనమే అందరికీ కూడా ముందుండి అగ్రేసర్గా ఉండి అందరికీ మార్గదర్శనం చూపించే విధంగా వరల్డ్ సోలార్ అలయన్స్ దానికి చైర్మన్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉండటం, గుజరాత్ని రెన్యూబుల్ ఎనర్జీస్లో ఏదైతే సుమారు 48% రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే విధంగా ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 33% ఉంది, దాన్ని 50%గా పెంచాలని ఒక ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది. ఆ విధంగా రెన్యూబుల్ ఎనర్జీస్లో ప్రపంచంలో అత్యంత చర్చకి నరేంద్ర మోడీ గారు ఉండటం, అటువంటి ఇనిషియేటివ్స్ ఆయన తీసుకురావటం, కొత్త పద్ధతుల ద్వారా ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆలోచన చేయని విధంగా గ్రీన్ హైడ్రోజన్ పై పెట్టుబడులు పెట్టడం, అది కూడా ఆంధ్రప్రదేశ్లో